ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్కి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఈవినింగ్ టైం ఎక్కువ వచ్చేసరికి మొత్తం ఇక క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకోటి మనకు లైట్నింగ్ వ్యూ కోసమే చాలా మంది వస్తారు. చూస్తారు కదా, సో ఫ్రెండ్స్ చూస్తారు కదా విష్ణుమూర్తి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఆటో ట్రాకింగ్ అయితే చేస్తుంది, డీజే కెమెరాతో షూట్ చేస్తున్నాము. సో టపాస్ బాల్ గారు ఎట్లా చూస్తున్నాడు, దొంగ లెక్కనే చూస్తున్నాడు. టపాస్ బాలు మా బేబీ, మా మామయ్య, వామ్మో మొత్తం XUV700 మొత్తం గుడారం పోతుర్రా. గుడారం పెడతారా పోయి, గుడారం మొత్తం గుడారం పోతుందిరా నాయన. మొత్తం నిండా కట్టుకొని పోతారు, 10 మంది పోతురా XUV700 మొత్తం అడ్డీ చేసి. మొత్తానికి ఒక 10 మెంబర్స్ దాకా అయితే వెళ్తున్నాము XUV700లో. ఓకేనా, కెమెరా చేయ ఒకసారి. సో చూస్తారు కదా మస్తున్నది దీంట్లో ఫీచర్స్. ఇట్లా సింగిల్ ట్యాప్ కొట్టేస్తే రివర్స్ అయిపోతుంది. ఐఫోన్లో అయితే మళ్ళీ మనం వీడియో స్టాప్ చేసి మళ్ళీ ఇంకో క్లిప్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది కన్వీనియంట్గా ఉంది మనకి. చూస్తారు కదా బ్యూటిఫుల్ రోడ్, 42 degrees టెంపరేచర్ ఉంది. ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు దుమ్మని లేచింది, పొగలు కొడుతున్నాయి. చూస్తారు కదా క్లీన్ రోడ్. మరి క్వాలిటీ ఎట్లుందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలా. సో మొత్తానికి అయితే ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్ పైనకి అయితే పోతున్నాము. ఇంకా మళ్ళీ పోతూనే ఉన్నాము. టపాస్ బాల్ చిప్స్ పెట్టుకున్నాడు బుడాలు. సీసా కానీ సీసా దాచిపెట్టాం వెనకాల. టపాస్ స్పీడ్ అయితే 120 స్పీడ్ పోతుంది. మైలేజ్ అయితే 10.8 ఇస్తుంది ప్రజెంట్. సో ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా, సో చూడాలి మరి ఇంకెంత ఇస్తుందో మైలేజ్. నార్మల్గా బై రోడ్ వస్తే 1 టోల్. ఇది ఎక్కడ? బీబీనగర్ ఎగ్జాక్ట్. ఇది బీబీనగర్ దగ్గర ఎగ్జాక్ట్ ఇది టోల్ అయితే క్రాస్ అవుతున్నాం మేము ఇప్పుడు. ఇగో మా గుడారం మొత్తం వచ్చింది. ఇగో ఫస్ట్ అయితే ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే దిగినాం మేము. మొత్తం గుడారం మొత్తం సంత కట్టుకొని వచ్చిరుగా. ఇగో కార్ అయితే బయటనే పార్కింగ్ పెట్టేసినాము. పెద్ద రష్ ఏం లేదు, ఈరోజు ఫ్రైడే కాబట్టి పెద్ద రష్ ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రేణుక ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి మనం యాక్చువల్లీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాం కదా. సో ఇదే వ్యూలో రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉంది ఇక్కడనే. జస్ట్ ఈ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ లేన్లోనే మనకి స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. ఇవాళ ఫ్రైడే కదా కొంచెం ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ యాటలని కోళ్ళని వస్తారు. చూస్తారుగా ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఇగో కాళ్ళు కడుక్కోనికి ఇక్కడ. సో ఎంట్రన్స్లో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అనమాట. చూస్తారు అందరు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. రోమనేయాన్ని వామ్మో ఊరినాయను గట్లా చూస్తావు. పోరి కాలు కడుకోపోరి. మామూలుగా ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉంది, లేకపోతే అసలు నీకు సాటర్డే సండే ఫుల్ రష్ కదా. సండే ఫుల్ రష్ ఉంటుంది, సాటర్డే అని కాదు కానీ సండే ఫుల్ రష్ ఉంటుంది. కరెక్ట్ యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు చూస్తురా 4:30 అవుతుంది టైము. మనమైతే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్తాం నెక్స్ట్ ఇది అయిపోయాక. జస్ట్ ఇది ఏంటంటే ఆపోజిట్లో ఉంటుంది. సో మీరు 2 గుడిలు దర్శనం చేసుకొని వెళ్ళండి, మంచిగా ఉంటుంది. రేణుక ఎల్లమ్మ చాలా ఫేమస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదే అనమాట స్వర్ణగిరి టెంపుల్కి లేన్. ముందల లెఫ్ట్ సైడ్. వామ్మో బాగానే ఉంది, ఫుల్ రష్ ఉంది. ఈ నుంచే లైన్లు ఉన్నాయంటే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ నుంచే కొబ్బరికాయలు పట్టుకొని తిరుగుతురుగా. వామ్మో నాయనో బాబా ఏంది వ్యూ, ఏంది వామ్మో నాయనో. కొండలలో కొండలు ఎక్కిపిద్దామనే ప్లానింగ్లు ఉన్నారు వీళ్ళు. పెద్ద ప్లానింగే. అక్కడ చూస్తారు కదా, అక్కడ ఉన్నాడు ఏడుకొండల వాడు అక్కడ. అదే బాగానే ఉన్నాయి వెయిటింగ్. ఇంకా ముందర ఇంకా మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళలే, మేము లోపలికి కూడా వెళ్ళలే. బాగానే ఉన్నాయి బండ్లు. ఈవినింగ్ టైం కదా జర మంచిగా ఫుల్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట, గేట్. చాలా టూ మచ్ ఉంది. అగో బండ్లు చూడ
సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తురా మేమైతే పార్కింగ్ లోపలికి వెళ్తున్నాము. ఇది మొత్తం మామిడి తోట ఉంది ఇక్కడ మొత్తం. ఇక చూస్తురా వాయమ్మో నాయనో మొత్తం తోటలా మస్తుంది. చెట్ల కిందకి వస్తారు ఆ చెట్ల కిందకి కూడా వచ్చి మంచిగా కూర్చొని తినొచ్చు పోవచ్చు. ఇక చూడు అందరు కూర్చున్నారు, తింటారు, పండుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు ఇక మంచిగా జెర్సేపు. కానీ బాగుంది, రష్ అయితే చాలా ఉంది. ముంగట చూస్తారు కదా వెహికల్స్ పోతూనే ఉన్నాయి. ముంగట చూడు బస్సులు గీసలు ఆగున్నాయి. మనం నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు పార్కింగ్, అట్లేం లేదు. కానీ టెంపుల్ లోపలికి వెళ్ళాలి కొంచెం. సో ఫ్రెండ్స్ ఇక మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. చూస్తారు కదా మన వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు మనకి ముందల, వాళ్ళు తీసుకుని వెళ్తారు. చాలా లోపలికి ఉంది. ఫ్యామిలీతో వస్తే కనుక లోపలికే రావాలా. మన వాళ్ళు డైరెక్ట్ గుడి దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే రైట్, బెస్ట్ ఇక్కడ పెట్టేసుకుందాం. చూస్తారు కదా సన్సెట్ వ్యూ అనమాట. ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్లీ 5 అయిపోయింది. మనం సో ఇది అయితే ఎంట్రన్స్ వ్యూ. పైకి వెళ్తున్నామా. సో ఇదే వ్యూ. అయితే ఓ మా నాయనో ఇది స్పెషల్ దర్శనం అంట. మనల్ని క్యూలో నిలబడ్డారు. వాయమ్మ ఊరు నాయను అయిపోయింది మొత్తం. ఈయన ప్యాకప్ ఇక చూస్తే కానీ ఎప్పుడు విషయం మా ఇంట్లో మీరే ఉంటాయి. మా అమ్మ ఎప్పుడు ఏదంటది దింపన్నా. ఈయన మీటప్ చేసేస్తారు నాకు ఇక. రైట్ ఫ్యామిలీతో వచ్చినాం. నైస్ టు మీట్. బై బై బై. నైస్ టు మీట్ మీకు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విఐపి టికెట్ కౌంటర్ అనమాట. ఇది జై వీరాంజనేయ. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడే మాకు దర్శనం అయితే అయిపోయింది. సో ఇది అనమాట మెయిన్ టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ టెంపుల్ అనమాట. సో మెయిన్ టెంపుల్ అయితే మాదైతే దర్శనం అయితే అయిపోయింది. ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మరి మొత్తానికి అయితే మాదైతే దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. సో అందుకనే మేమైతే కెమెరాస్ ఏం షూట్ చేయలేదు. దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. సో 50 రూపీస్ టికెట్ ఉంది, ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. ఫ్రీ ఎంట్రీ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. స్పెషల్ దర్శనం వచ్చేసి 1000 రూపీస్ ఉంది. సో దాంట్లో వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తారు అండ్ ఆల్సో మనకి లడ్డు కూడా ఇస్తారు. అది ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తారు కదా, 10+ మెంబర్స్ అట్లా వచ్చినప్పుడు మనం అది 1000 రూపీస్ డోనర్ టికెట్ తీసుకుంటే ఏంటంటే మనకు అట్లా ఫోటో వస్తుంది అండ్ ఆల్సో లడ్డు కూడా వస్తుంది. లోపల అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళు ప్రోటోకాల్ బ్రేక్ చేసి నన్ను లోపలికి అయితే పంపించారు. ఎవరిని పంపించలేదు, నన్ను అయితే పంపించారు. ఎందుకంటే పుంజ అంటారా బాబు. సో అదనమాట, సూపర్ ఉంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. నీకు ఎట్లా అనిపించింది? మనకి ఎట్లయింది దర్శనం? ఎట్లయింది? ఎట్లయిందో చెప్పు, దర్శనం ఎట్లయింది? లోపల యాక్చువల్లీ వీడియో తీయొద్దు కదా, సో అందుకని మేము వీడియో తీయలేదు లోపల. సో ఇక్కడ హనుమంతు ఉంది విగ్రహం, చూస్తురుగా ఎంత పెద్ద. జై వీరాంజనేయ. సో అక్కడ ఒక పెద్ద గంట అవుతుంది అక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం గంట అది? జై గంట. పేరే జై గంటనా? జై శ్రీరామ్. పెద్ద బ్యాచ్లే, మొత్తం పెద్ద పెద్ద బ్యాచ్లే దిగినాయి ఇక్కడ. నైస్ టు మీట్ యు మీకు. ఓకే రండి రండి రండి. సో మేమైతే కిందికి వెళ్తున్నాం. ఫౌంటైన్ చూస్తారు కదా, విష్ణుమూర్తి ఫౌంటైన్. మన దశావతారంలా ఉంటుంది కదా, అదే కదా దశావతారంలా విష్ణుమూర్తి. అదే కిందికెంచి వ్యూ ఇది, పైకెంచి వ్యూ. పైకెంచి ఫౌంటైన్ వ్యూ బాగుంటుంది. యాక్చువల్లీ చూస్తారు కదా ఫుల్ రష్ ఉంది. అవి చూస్తారు ఎంత రష్ ఉంది చూస్తారు. నార్మల్గా అయితే ఈరోజు ఫ్రైడే, బట్ స్టిల్ ఈవినింగ్ టైం కదా, యాక్చువల్లీ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. సో అందుకనే ఇక్కడ అందరు వచ్చింది మెయిన్లీ ఈవినింగ్ వ్యూ కోసమే. అండ్ ఇంకోటి ఏంటంటే క్రౌడ్ కూడా అందరూ ఒకటేసారి ఈవినింగ్ టైం వస్తారు. డే టైంలో తక్కువనే వస్తారు, ఈవినింగ్ టైం ఎక్కువ వచ్చేసరికి మొత్తం ఇక క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకోటి మనకు లైట్నింగ్ వ్యూ, ఆ లైట్నింగ్ వ్యూ కోసమే చాలామంది వస్తారు. చూస్తారు కదా ఫౌంటైన్, విష్ణుమూర్తి మధ్యలో దశావతారం, అది వస్తుంది ఇక్కడ వ్యూ అయితే. సో చూస్తారు కదా, ఇది పైనుంచి అనమాట ఫౌంటైన్ వ్యూ. మధ్యలో విష్ణుమూర్తి వాటర్లా. అబ్బా వాటర్లో దిగాలని నాకు యాక్చువల్లీ, కానీ వాటర్లకు అయితే ఓనియర్ ఎందుకంటే పర్మిషన్ లేదు. సూపర్ ఉంది వ్యూ. యాక్చువల్లీ కింద వ్యూ ఒకటే అయితే పైన వ్యూ చూసుకోవచ్చు. పైన లైట్నింగ్ వ్యూ అనమాట, బ్యూటిఫుల్ ఉంది చెప్పాలంటే.
సో ఫ్రెండ్స్ చూస్తారు కదా విష్ణుమూర్తి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. ఫౌంటైన్ చూస్తారు ఎట్లా మెరుస్తుందో లైట్కి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి లైట్నింగ్ అనమాట. మెయిన్ లైట్నింగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో మేము చూస్తారు కదా మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. మేమైతే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చినాం, ఫౌంటైన్ దగ్గరికి. ఫౌంటైన్ వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంది. మీకు ఎట్లా అనిపించింది టెంపుల్? సూపర్, నిజంగా చెప్పండి. సూపర్ సూపర్. అంటే తిరుపతిలో దర్శనం కాకపోతే ఇక్కడికి రావచ్చా? అది చాలా బాగుంది. ఇప్పుడైతే ఘోరంగా ఉంది క్రౌడ్. ఇక రేపు అయితే ఇక తిరుపతి కన్నా ఘోరంగా క్రౌడ్ అయిపోతుంది ఇక్కడ. ఇక నేను చెప్తున్నా, నాకు అసలు ఇక బండి కూడా పెట్టుకోనికే జాగా ఉండదు ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తారు ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట, టెంపుల్ నైట్ వ్యూ. మరి